హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈ మధ్యలో చాలామంది ఎంజిఆర్లో ప్రాపర్టీ కావాలని చెప్పేసి అడుగుతున్నారండి. వాళ్ళ కోసం మంచి ప్రాపర్టీస్ తీసుకొచ్చారండి. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. 150 స్క్వేర్ యార్డ్స్లో యాక్చువల్లీ 3 ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. బట్ మధ్యలో ప్రాపర్టీ రీసెంట్లీ అయితే సేల్ అయిపోయింది. ఇప్పుడు 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే ఉండడం జరిగిందనమాట. ఇవి వచ్చేసి మనకు G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు చాలా అద్భుతంగా ఉంటుంది, స్పేషియస్గా కార్ పార్కింగ్ ఉంటుంది. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? సాయి బృందావనం కాలనీ అండి, ఎంజిఆర్లో అయితే ఉందండి. 150 స్క్వేర్ యార్డ్స్ అండి, 27x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్, 100% వాస్తోనైతే చాలా మంచిగా బొమ్మరిలాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, 30 ఫీట్ రోడ్డు. మంచి కాలనీ, చుట్టూ ఆల్రెడీ హౌజెస్ ఉంటున్నాయి. మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ వచ్చి మీరు చూడొచ్చు అన్నమాట. దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా లాస్ట్కి అయితే రివీల్ చేస్తానండి. ఫస్ట్ మనం ఎలివేషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా అయితే తీసుకోవడం జరిగిందండి. లేటెస్ట్గా తీసుకున్నారు, మంచిగా గ్లాసెస్ పెట్టినారు, మంచిగా రేలింగ్ తీసుకున్నాను. చాలా మంచి టఫ్ అండ్ గ్లాస్ రేలింగ్ కానీ లైటింగ్ కానీ అంతా బాగా తీసుకున్నారు. ఈవెన్ గేట్ కూడా మంచి గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా చూస్తే మనకు ఒక 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. ఇక ర్యాంప్ విషయానికి వస్తే గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారు. ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా మనకు ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి అయితే ఉన్నాయండి. మీరు లొకేషన్కి వస్తే మంచి 2 ప్రాపర్టీస్ కూడా చూడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనము పార్కింగ్లోకి అయితే ఎంటర్ అయినామండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో ఈజీగా 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అనమాట. అంత స్పేషియస్గా తీసుకున్నారు. దీనికి కూడా పైన మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. కింద వచ్చేసి ఫ్లోరింగ్ కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి, చాలా బాగుంది. నెక్స్ట్ వాటర్ విషయానికి వస్తే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట. ఈ హౌస్కి ఏంటంటే మంచి సంపు కూడా ఉందండి. మంచి ఒక ట్యాంకర్ వాటర్ పడతాయి అనమాట. అంత పెద్ద సంపు కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కింద అయితే చూద్దామండి. కింద చూసుకుంటే మంచి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండబోతుందండి. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారండి. ప్రాపర్టీ చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నాం కదా, ఇది ఒక 2 ఫీట్స్ గల్లీ అండి. సెట్ బ్యాక్స్ ఉన్నాయి. లాస్ట్కు మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి కింద కట్టిన కన్స్ట్రక్షన్ అయితే చూద్దామండి. ఫస్ట్ ఎంటేటప్పుడు డోర్ చూద్దాం. ఇది సింగిల్ డోర్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఇండియన్ టేక్తో తీసుకున్నారు. మీకు డిజైన్ చూస్తే చూడండి ఎంత బాగుంది. మన హ్యాండిల్స్ కూడా తీసుకుంటే వీళ్ళు బ్రాసే యూజ్ చేసినారు, అందరు స్టీల్ యూజ్ చేస్తారు, వీళ్ళు బ్రాస్ యూజ్ చేసినారు. చాలా బాగుంది. ఒకసారి లోపలికి ఎంటర్ కండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ హాల్ అయితే మనకు కనిపిస్తుందండి. హాల్ చాలా మంచిగా టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. కింద నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక మంచి నీట్గా ఫాల్ సీలింగ్ కూడా తీసుకున్నారండి. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ అండి. లేటెస్ట్గా ట్రెండ్ యూపీవీసీ నడుస్తుంది. యూపీవీసీ విండోస్ 5x4 సైజ్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకి దీనికి మెష్ డోర్స్ ఉన్నాయి, గ్లాస్ డోర్స్ ఉన్నాయి. కానీ ఓపెన్ చేస్తే చల్లని గాలి, వెలుతురు మంచిగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మనం హాల్ చూసాం కదా. నెక్స్ట్ ఒకసారి కిచెన్, అదేవిధంగా పూజ గది, బెడ్రూమ్ కూడా చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, టైల్స్ తీసుకున్నారు, మంచి విండో తీసుకున్నారండి. ఇక మనకు సింక్ విషయానికి వస్తే స్టెయిన్లెస్ స్టీల్తో మంచి సింక్ కూడా తీసుకున్నారండి. షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. కిచెన్ పక్కకే మంచిగా పూజ గది కూడా తీసుకున్నారండి. రెంటర్స్ కోసం మనం కన్స్ట్రక్షన్ చేసిన ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. చాలా స్పేషియస్గా మంచి మెటీరియల్ యూజ్ చేసి చాలా బాగా తీసుకున్నారు. ఇది బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ మంచిగా ఈజీగా పడుతుందండి, అంత స్పేషియస్ ఉంది. మనకి ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు విండో చూస్తే చాలా పెద్ద విండో తీసుకున్నారండి. ఇది కూడా మనకు 5x4 సైజ్ అన్నమాట. ఇట్లా ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుందండి ఎంత మంచి వెలుతురు వస్తుందో. దీనికి కూడా సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ దీంట్లో ఫాల్ సీలింగ్ చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక విండో అయితే తీసుకున్నారండి. ఎక్కడ విండో ఓపెన్ చేసినా కానీ
మంచి వెలుతురు చల్లని గాలి వస్తుంది. నెక్స్ట్ మనము బెడ్రూమ్ అయిపోయింది కదా, బాత్రూమ్ చూద్దామండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మంచిగా 6 feet వరకు అయితే టైల్స్ తీసుకున్నారండి. ఒక మంచి విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. యూజ్ చేసిన డోర్స్ కూడా కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకున్నారు అనమాట. చాలా మంచి మెటీరియల్ యూజ్ చేసి ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా చూస్తున్నారు కదండి, లిగ్రాండ్ తీసుకున్నారండి. మంచి కంపెనీ అన్నట్టు, మంచి క్వాలిటీయే, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో మీకు ఎవరైనా నచ్చినట్లయితే డైరెక్ట్ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతాను. మీరు ఇక్కడికి లైవ్లో వచ్చేసేయండి. వచ్చేస్తే మీరు ప్రాపర్టీని మంచిగా చూడొచ్చు కదండి. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ కూడా తీసుకుంటే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. ఒక స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. చాలా మంచిగా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు, ఏమైనా క్లీన్ చేసేటప్పుడు కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఎక్కేటప్పుడు ఈ విధంగా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారండి. తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినామండి. ఇది వచ్చేసి మనకు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. చాలా స్పేషియస్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కూడా కింద మొత్తం మన గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక రైలింగ్ విషయానికి వస్తే మంచిగా టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారండి. దానికి సపోర్టివ్గా స్టీల్ రాడ్ కూడా తీసుకున్నారు. ఒకసారి కాలనీ చూడండి ముందు, చాలా మంచిగా ఉందండి. సాయి బృందావనం కాలనీ అన్నమాట. ఎంజిఆర్లో అయితే రావడం జరుగుతుందండి. మంచి చుట్టూ చూస్తే అన్ని హౌజెస్ ఉన్నాయండి. ఈ హౌస్ కూడా ఏంటంటే రెడీ టు ఆక్యుపై హౌస్ అన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కూడా చూస్తే మనకు ఒక 2 feet గల్లీ తీసుకున్నారండి. లాస్ట్కి వాష్ ఏరియా కూడా తీసుకున్నారండి. నెక్స్ట్ ఇప్పుడు సింహద్వారం. ఇది వచ్చేసి సింహద్వారం అండి. మంచిగా 2 doors తీసుకున్నారు. ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తాను. ఇవి డోర్స్ అన్నమాట. డోర్స్ కూడా మంచి క్వాలిటీతోని ఇండియన్ టెక్తో తీసుకున్నారు. హ్యాండిల్స్ కూడా కంప్లీట్ బ్రాస్ అయితే తీసుకున్నారు అనమాట. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ కాగానే ఎల్ షేప్ హాల్ వస్తుంది. హాల్లో కూడా వాస్తు ప్రకారం నార్త్ సైడ్ డోర్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మంచి వాస్తుతోని సివిల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. పైన ఒకసారి చూడండి, మంచి ఫాల్ సీలింగ్ అండి. మంచి ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ రాకుండా అందరూ ఏంటంటే కిటికీలు ఇట్లా పెడుతుంటారు విండోస్. అలా కాకుండా మనకు ఫోటో ఫ్రేమింగ్, గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చేసి ఒక గ్లాస్ పెట్టి మంచిగా దీన్ని ఐరన్ గ్రిల్స్తో అయితే సెక్యూరిటీ పర్పస్ పెట్టినారనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. నెక్స్ట్ విండో చూస్తే ఇది పెద్ద విండో అండి. 6x6 చాలా పెద్ద విండో తీసుకున్నారు. దీని కూడా ఫోటో ఫ్రేమింగ్ అండి. కంప్లీట్ గ్రానైట్తోని ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. స్టీల్ మంచిగా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్తోని ఇది ఏంటంటే మెష్ డోర్స్ తీసుకున్నారు. అదేవిధంగా గ్లాస్ డోర్స్ కూడా ఉన్నాయి. ఇక మనకు సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీ కట్టినారండి. మీరు ఒక్కసారి తీసుకుంటే 10 మందికి చెప్తారు. ఆ విధంగా అయితే ఈ హౌస్ ఉందన్నమాట. నెక్స్ట్ టీవీ యూనిట్ అండి. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి చాలా పెద్ద ప్రొవిజన్ అయితే ఇచ్చినారండి. ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి ప్లాట్ఫామ్, గ్రానైట్తో ప్లాట్ఫామ్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. హాల్ పక్కకే మనకు డైనింగ్ ఏరియా అన్నమాట. ఈ డైనింగ్ ఏరియాలో కూడా 6 to 8 members కూర్చొని తినే విధంగా మంచి స్పేషియస్గా డైనింగ్ ఏరియా ఇచ్చినారండి. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ అండి. దానికి కూడా మంచి లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. డైనింగ్ ఏరియాలో ఏంటంటే ఇట్లా షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. అంటే మనం ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి మంచి వుడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ ఏరియా పక్కకి ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా ఎంత స్పేషియస్గా ఉందంటే ఇక్కడ ఏంటంటే మనము వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చు అండి. అంత పొడుగు అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చుట్టూ టైల్స్ తీసుకున్నారు. కింద కూడా మంచిగా వుడెన్ టైల్స్ స్టైల్లో టైప్స్ కూడా తీసుకున్నారు అనమాట. పైన ఒకసారి చూడండి, ఇక్కడ కూడా మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్రాపర్టీ అయితే మనము సొంతిల్లు కన్స్ట్రక్షన్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించారండి. నెక్స్ట్ మనం కిచెన్కి వెళ్దామండి. ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ అనమాట. ఇది 100% వాస్తు ఉండడానికి చూడండి. ఒకసారి ఈ గ్యాప్ కూడా చూడండి. వాస్తు ఉండడానికి గ్యాప్ మనకు చెప్తుంది అనమాట. వాస్తు లేకుండా డైరెక్ట్ కట్టేసేస్తారు. అలా కాకుండా మంచిగా గ్యాప్స్తో కట్టినారు. ప్లాట్ఫామ్ కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. మంచిగా స్టెయిన్లెస్ స్టీల్తో సింక్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ అండి. ఇక విండో కూడా ఏంటంటే మనకి ఏమన్నా వంట చేసుకున్నప్పుడు
పొగ ఇట్లా రాకుండా ఏంటంటే బయటకు వెళ్ళడానికి పెద్ద విండో కూడా తీసుకున్నారు. పైన కూడా మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక షెల్ఫ్స్ చూస్తే షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిందండి, అంటే మనం వండిన తర్వాత ఇక్కడ మనం పెట్టుకుంటాం కదా ప్లేట్స్ అవన్నీ, అలాంటి దానికోసం ఒక పెద్ద టేబుల్ టైప్ ప్లాట్ఫామ్ కూడా తీసుకోవడం జరిగిందండి. కింద కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పూజ గది చూద్దాం. పూజ గది కూడా ఒకసారి డోర్స్ దగ్గర స్టార్ట్ చేద్దామండి. డోర్స్ కూడా మంచి బెల్స్తోని మంచి అంటే డివోషనల్ థీమ్తో అయితే ఈ పూజ గది ఉందండి. 6 feet వర్క్ టైల్స్ తీసుకున్నారు, ఫాల్ సీలింగ్ ఉంది, మంచి ఒక విండో ఉంది, లైట్స్ ఎవ్రీథింగ్ అన్ని ఇస్తారండి. మంచి లోపల కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనము కామన్ బాత్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ తీసుకున్నారు అనమాట, ఇండియన్ తీసుకున్నారు. దీంట్లో కూడా 6 feet టైల్స్, పెద్ద విండో, అదేవిధంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని తీసుకున్నారు. వాటర్ ప్రూఫింగ్ డోర్స్ తీసుకున్నారు అన్నమాట. దీని పక్కకి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీంట్లో కూడా విండో చూస్తే చాలా పెద్ద విండో, 6x6 విండో తీసుకున్నారు. దీని కూడా గ్రిల్స్ కానీ మెష్ డోర్స్ కానీ అన్ని తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ మనం పెద్ద బీరువా పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్, పక్కకు నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము బాత్రూమ్కి వెళ్ళడానికి చిన్న డ్రెస్సింగ్ ఏరియా, అంటే మనం ఇక్కడ క్లాత్స్ కానీ లేకపోతే ఏమైనా పెట్టుకోవడానికి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ ఒక డోర్ పెట్టేసుకొని దీన్ని డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ విధంగా లేటెస్ట్గా ఇలానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అదే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇది బాత్రూమ్ అండి, చూస్తున్నా కదా అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. మంచి 6 feet టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అన్ని తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ ఎంజాల్లో ఉందన్నమాట. మనకు సాయి బృందావనం కాలనీ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే నేను క్లియర్గా ఇస్తాను, డైరెక్ట్ వచ్చి చూడండి. విండోస్ దీంట్లో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద విండో తీసుకున్నారు, చూస్తున్నారు పెద్ద విండో. ఇక్కడ చూస్తే షెల్ఫ్స్, దీంట్లో కూడా బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డోర్స్ అండి. డోర్స్ కూడా చూస్తే ఇవన్నీ ప్రెస్ డోర్స్ అన్నమాట. ప్రెస్ డోర్స్ ప్రతి రూమ్కు మంచిగా ప్రెస్ డోర్స్ అయితే తీసుకున్నారండి. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం. ఒక్కసారి ఏం చేద్దామంటే టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ ఏరియా, కాలనీ ఇదంతా చూశాక మీకు ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను రివీల్ చేస్తాను. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ చూస్తే గ్రానైట్తోనే తీసుకున్నారు. ఇవి కూడా ఏంటంటే మంచిగా 3.5 feet తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా గ్లాస్ విండోస్ పెట్టారు. అదేవిధంగా మనకు వర్షం పడితే ప్రాబ్లం లేకుండా పైన మనకు ఒకటి మంచిగా రేకులతోని రూఫ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము పైకి వచ్చామండి. పైకి వచ్చాక కింద వాటర్ ప్రూఫింగ్ చూస్తున్నారు కదా, వాటర్ ప్రూఫింగ్ చేపించినారు. మనకు వాటర్ ట్యాంక్ కూడా చూస్తుంది కదా, ఆశీర్వాద్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారండి. ఇక చుట్టూ చూస్తే ఒకసారి కాలనీ చూడండి, మంచి కాలనీలో ప్రాపర్టీ అయితే ఉందండి. ఇదంతా ఎంజాల్ అండి, ఎంజాల్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సాయి బృందావన్ కాలనీ అండి. 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 27x50 డైమెన్షన్స్ అండి. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్డు కూడా ఉందన్నమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 40,000 అయితే పోతుందన్నమాట. ఈ బిల్డింగ్ మనకు మొత్తం 2500 SFT అండి. బిల్డప్ ఏరియా 2500 అయితే రావడం జరిగిందండి. ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకుందామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,20 lakhs అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, నెగోషియబుల్ అండి. దీనికి మనకు లోన్ కూడా 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, స్క్రీన్ మీద డైరెక్ట్ ఓనర్ అండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ అయితే సేల్కి ఉన్నాయండి. సేమ్ డైమెన్షన్స్, సేమ్ ఎవ్రీథింగ్ అనమాట. ప్రైస్ కూడా సేమ్ చెప్తున్నారు. మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నారు కాబట్టి ఓనర్కి కాల్ చేస్తే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ ఏం డౌట్స్ ఉన్నా కానీ ఓనర్కి డైరెక్ట్ అయితే మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నమాట. లొకేషన్ తెలుసు కదండి, ఎంజిఆర్లో ఉంది. సాయి బృందావన్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో ప్రాపర్టీ ముందు మంచి రోడ్స్ ఉన్నాయి, దీనికి డ్రైనేజ్ సిస్టమ్, మున్సిపల్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఇంకెందుకు ఆలస్యం, ఓనర్కి కాల్ చేయండి. ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.